బతుకమ్మ అంటే మెయిన్గా తంగెడు పువ్వు. కానీ ఇప్పుడు తంగెడు పువ్వు ఎక్కడ దొరుకుతుంది? ఎంత చెట్లలో ఏమైనా తంగెడు పువ్వు అయితే దొరుకుతలేవు. నేను ఇది శాస్త్రం, ఖచ్చితంగా తంగెడు పువ్వు పెట్టాలి, బతుకమ్మ అంటే తంగెడు పువ్వు పెట్టాలని ఆనాటి నుంచి వస్తుంది. బట్ లేదు, ఏం చేయాలి, 50 రూపీస్ పెట్టి 50 రూపీస్కి మళ్ళీ వచ్చింది ఇంతే. బట్ పెట్టాలి శాస్త్రం అని చెప్పి నేనైతే ఇది కొనుక్కొచ్చిన తంగెడు పువ్వు. శాస్త్రం కొద్ది ఇట్లా తంగెడు పువ్వు అయితే ఫస్ట్ నేనైతే తంగెడు పువ్వు పెట్టేసుకున్నాం మంచిగా. కాకపోతే తంగెడు పువ్వు ఉన్న లుక్ నిజం చెప్పాలంటే ఏ ఫ్లవర్స్లో ఉండదు. తంగెడు పువ్వు సూపర్ ఉంటుంది అసలు, మస్తు ఉంటుంది అసలు, అది కలనే వేరు. కాకపోతే ఇట్లా పొట్ట నింపడం అంటారు కదా, నేనైతే ఇట్లా నింపేసుకున్నా, మొత్తం నింపుకుంటా ఒత్తుకున్నా అట్లా. మెయిన్గా ఏంటంటే తంగెడు పువ్వు, గునుగు పువ్వు. ఒకప్పుడు తంగెడు పువ్వు, గునుగు పువ్వు లేకుంటే మాత్రం అసలు బతుకమ్మ పేర్చేటోళ్ళే కాదు, ఊర్లలో దొరికే పువ్వే అది. బట్ ఇక్కడ మాత్రము దొరకని పువ్వే అది అయిపోయింది. తంగెడు పువ్వు, గునుగు పువ్వు అయితే అస్సలు దొరుకుతలేదు ఇక్కడ మాత్రం. అవి తెచ్చినాక పెడదాం మాకు, ట్రైనింగ్ వేయండి కదా తెచ్చినాక. యాక్చువల్గా బతుకమ్మ పెద్దగా రావాలి, మంచిగా నీట్గా రావాలి అని అంటే ఈ పొట్ట ఉంటుంది కదా, ఈ పొట్ట మొత్తం మనం ఇట్లా, ఈ ఆకులు అయితే ఏంటంటే మంచిగా ఎదుగుతుంది. ఇట్లా మొత్తం చింపేసుకొని ఇట్లా మనం లోపల వేసుకొని మంచిగా ఇట్లా ఒత్తుకుంటా ఉన్నాం అనుకో, బతుకమ్మ మంచిగా ఎదుగుతుంది. స్టిఫ్గా అటు ఇటు జరగకుండా స్టిఫ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నమాట బతుకమ్మ. అందరికీ తెలిసే ఉంటుంది. బట్ మా మమ్మీ నాకు చెప్పింది కాబట్టి, ఆమె వేసుట చూసిన కాబట్టి నాకు కూడా కొంచెం తెలుసు కాబట్టి నేను నాకు తెలియని వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను అంతే. హలో దోస్తే, బతుకమ్మ సగంలో ఉంది. నాకు మా సిస్టర్స్ హెల్ప్ చేస్తున్నారు. అను, అక్షిత హాయ్ చెప్పండి. ఇంకా మా ప్రేమ్ గారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. ద బిగ్గెస్ట్ హెల్పర్ అనమాట మా ప్రేమ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పటివరకు శివ కూడా హెల్ప్ చేసిండు, ఇప్పుడే ఎక్కడో పోయినాడు. ఇలా ఉంది ప్రజెంట్ అయితే మా పరిస్థితి, ఇదన్నమాట. బతుకమ్మ హాఫ్ లో ఉంది. ఆగు, సూపర్ ఉందక్క.